అస్సలు చదవ నేను. కాంగ్రెస్ పార్టీ ఒక బ్రోకర్ పార్టీ. This is a demonstration of Wirecast. లౌకికమైందండి. ఆడ వచ్చి నిన్ను పాము విషపాము అని తిడుతుంటే సిగ్గు లేకుండా కాంగ్రెస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్, ఎంఐఎం సంకనాక్తా అంటే వాడు తిడుతున్నాను ఆయన నిన్ను. ఇంకేమన్నాడు? సియాసత్ సియాసత్ హమారీ గర్కి అంటే ఏమన్నాడు? స్పీచ్లు అన్నా కదా నేను. ఒక్కొక్క అనడం కూడా బాగుండదు. నేను బ్రోకర్ అన్న పదం వాడిన చాలా మంచిది రేవంత్కి, ఇంకా రేవంత్ రెడ్డి గారికి చాలా మంచి మర్యాద వాడిన నేను. ఆయన ఏమన్నాడు? నిన్ను సియాసతలు నువ్వే ఉన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా వాళ్ళతోటే అన్నీ వదిలేసుకుంటారు. మొత్తం సిగ్గు మానం అన్నీ వదిలేసుకొని కల్మా చదువుకొని పోయి ఎంఐఎం తోటి సంసారం మొదలు పెడతారు. ఇక ఇప్పుడు అక్బర్ అన్నది సంసారమే మరి. This is a demonstration of Wirecast. 100% మారుతుంది. అవకాశం కదండి, 100% మారుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మారంగానే మారుతుంది. 2 ఏళ్ళు ఉంది కదా ప్రభుత్వం. ఇంకా ఏముంది, రాష్ట్ర ప్రభుత్వం మార్చాలి పేరు. రేపు మేము మేయర్ గెలిచినా మేము రెజల్యూషన్ చేయగలుగుతాం. పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మార్చాలి కదా. This is a demonstration of Wirecast. सियासत इसके घर का क्या है सुने तुम. अब ये टीआरएस का घर का ये लोग क्या है मुझे नहीं पता. घर का है कि बाहर का है. టీఆర్ఎస్ మద్దతు తీసుకుంటామన్నారా? అంటే దీన్ని బట్టి అర్థమైంది, యు ఆర్ ఫైటింగ్ భారతీయ జనతా పార్టీ ఇన్ తెలంగాణ, కాంగ్రెస్ ఇస్ ఫైటింగ్ బీజేపీ. యువర్ పిసిసి ప్రెసిడెంట్ ఇస్ యాక్సెప్టింగ్ దట్. ఆయన అన్నది నేను వినలే, నువ్వు చెప్పినావు. ఒకవేళ అట్లా అనుంటే ఈజ్ యాక్సెప్ట్ దట్ ఈజ్ ఫైటింగ్ భారతీయ జనతా పార్టీ అండ్ దే ఆర్ హ్యాండ్ ఇన్ లవ్ విత్ బీఆర్ఎస్. అంతే కదా. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ అని ఒకటి అన్నట్టు కదా. నేనంటలేను, మహేష్ కుమార్ కూడా ఉంటున్నాను. కల్మదాదు కూడా కాదు, వీళ్ళు ఏమైనా చేస్తారు అన్నట్టు. I really thank Hindu people, whether it's BRS in the government or in Congress in the government. BJP dominates this region. Okay, we are unlucky by couple of seats, that is okay, but we dominate. We continue to dominate. This is a demonstration of Wirecast. ఏముందండి, కారణాలు ఎత్తుకోని అవసరం లేదు. మాకు 2-3 సీట్లు తగ్గినాయి అనుకోదానికంటే తగ్గినాయి. ఈ డబ్బు ప్రవాహం ఎక్కువ ఉండే, పాపం డబ్బు ఖర్చు పెట్టిన ఓడిపోయారు, అనవసరంగా ఖర్చు పెట్టారు. నన్ను మాట్లాడితే నేను చెప్తున్నాను, వాళ్ళు ఖర్చు పెట్టిన వాళ్ళు ఓడిపోయారు. ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా వాడుకుంటారో మీకు తెలుసు, కనబడుతూనే ఉంది. ముస్లిం మహిళలు కూడా బయటకు వచ్చి మా బుర్కాలు తీసి చూడుండ్రా నాయన అంటున్నారు. మా బుర్కాలు తీసి మా ముఖాలు చూసి ఓటేపించుకొని ఎవడంటే అట్లా వచ్చి వేసేస్తారు బుర్కాలు వేసుకున్నాను ముస్లిం మహిళలే అంటున్నారు. అందుకనే నేను పోవాల్సి వచ్చింది ఆ వార్డుకి. నేను పోయి ఆడ ఉన్నట్టు తేలుస్తే నా మీద కేసు పెడతారు. మీ పోలీసు వాళ్ళు ఏం బిక్తున్నట్టు నా టీఆర్ఎస్ కార్పొరేటర్ చుట్టూ ఇంటి పక్కకి ఏం చేస్తారు? నలుగురు ఎస్ఐలు, ఏసీపీలు ఏం చేస్తున్నారు మీకు తెలియదా అనే? మీకు అవసరమే లేదు. ఆయన తెలియదా? చదువుకోలే, గదే ప్రాబ్లం చదువుకున్న వాళ్ళతో. మీకు మీరిద్దరికి, మీ కల్మా వాళ్ళు మీరు ఇద్దరు కలిపి 31, మీకు 2 ఉన్నాయి.
33 ఉన్నారు మీరు, మీకు ఎందుకే 65 ఓట్లే ఉన్నాయి. ఓ రచరచ వేసిర్రు, పోలీసు వాళ్ళని అటు ఇటుకు ఇచ్చిర్రు, ఇటు ఇటుకు పోలీసు వాళ్ళని బారీసాలు లెక్క వాడుతున్నారు. ఇట్లుంటుందా అండి సిస్టమ్? This is a demonstration of Wirecast. పోలీసు వాళ్ళ మీద కేసు వేయాలి అసలు, చాపులీసి చేస్తున్నాను. ఏమి ఇబ్బంది జరిగింది? మా దగ్గర అభ్యంతరం లేదు. నీకోరని చెప్పారు అన్ని పార్టీలు చేస్తాయి. అవి ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులే స్థానం వదిలేసి వేరే దగ్గర నిలబడతారు. దానికి అదేమి ఇది కాదు కదా. This is a demonstration of Wirecast. మేము వీఆర్ ఎ బిగ్ పార్టీ. We look at the larger perspective. We don't look at one ward. We look at a larger perspective. We look to, every corner of the society has to be accommodated. మొత్తం టౌన్లో అన్ని జాగాలు ఉంటారు.